ఆ పని చేసి ట్రంప్ ప్రాణాలు కాపాడుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి ఇక రానున్నది మంచి రోజులేనా అంటే ఆయన ప్రాణాలను కాపాడుకొని బయటపడ్డ సంఘటన చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ట్రంప్ ని షాట్ పెట్టి మరీ తుపాకీతో కాల్చడానికి థామస్ మాథ్యూ కుక్స్ అనే 20 ఏళ్ల యువకుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. దానికి కారణం సెకండ్లో 1000 వంతు అన్నట్లుగా ట్రంప్ తలను ఆ టైంలో అటు తిప్పడం. ట్రంప్ హెడ్ కి టార్గెట్ చేసి వెళ్లిన ఆ బుల్లెట్ కాస్త చెవి పక్కన రాసుకొని దూసుకొని పోయింది. దాంతో స్వల్ప గాయాలతో ట్రంప్ బయటపడ్డారు. అదే టైంలో ట్రంప్ ని గురిపెట్టిన క్రూక్స్ ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ట్రంప్ ఆ సమయంలో తల తిప్పడం కనుక చేయకపోయి ఉంటే ఆయన తలలో నుంచే ఆ బుల్లెట్ దూసుకొని పోయేది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ దాదాపుగా 80కి దగ్గరలో ఉన్నారు. ఆయన చెవికి గాయమై తీవ్ర రక్తస్రావం అయినా ఆయన వెంటనే లేచి నిలబడడం ద్వారా తన డేరింగ్ నేచర్ ని చాటి చెప్పాలని అంటున్నారు. అంతేకాదు తమ మద్దతుదారులను ఆయన ఉద్దేశించి ఫైట్ అని నినాదాలు చేయడం ద్వారా తన స్పిరిట్ ని చూపించారు అని అంటున్నారు. మరోవైపు ట్రంప్ తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రసంగాలలో బైడెన్ కాస్త వెనుకబడ్డారు అని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ట్రంప్ మీద జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎక్కడ లేని సానుభూతి కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఒక్కసారిగా ట్రంప్ విజయావకాశాలు 70% పైగా పెరిగాయని అంటున్నారు. తన మీద జరిగిన హత్యాయత్నం టైంలో ట్రంప్ చూపించిన ధైర్య సాహసాలు కూడా చర్చకు వస్తున్నాయి. వీటితో పాటుగా త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో నిలిచిన ట్రంప్ కి ఇక రానున్న రోజులు అన్ని గొప్పవే అంటున్నారు. ట్రంప్ లక్కీ అని అంటున్నారు. ఆ లక్ ఆయన్ని నేరుగా తీసుకొని వెళ్లి అమెరికాలోని శ్వేత సౌధంలో కూర్చోబెడుతోందని అంటున్నారు. ట్రంప్ కి ఇక తిరుగు లేదని కూడా అంటున్నారు. మొత్తానికి క్రూక్స్ ట్రంప్ కి గురిపెట్టిన ఆయన లక్ ని టెస్ట్ చేశారు అని అంటున్నారు. ఏది ఏమైనా అమెరికాలో ఈ రకమైన రక్త చరిత్ర రాయడానికి చూడడం మంచిది కాదని అంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలను నమ్మిన వారు ఎవరు ఈ రకంగా హింసను విశ్వసించరు అని అంటున్నారు. ట్రంప్ ఇప్పుడు అమెరికన్ పీపుల్ కి హాట్ ఫేవరెట్ అయ్యారని, ఈ ఘటనతో ఆయన సక్సెస్ కి మరింత చేరువ అయ్యారని అంటున్నారు. చూడాలి మరి అమెరికా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో.